Hello everyone, welcome to the most expected current affairs for the entire banking examinations which you are going to write for the next 1.5 months. Okay na? Total all current affairs cover చేస్తానండి for the past 6 to 7 months. Most important, మీరు కరెక్ట్గా సెషన్ విని if you take down and notes and everything, మీకు కరెంట్ అఫైర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు. సో ఈ సిరీస్ ని ఫాలో కండి ఫ్రమ్ టుడే. ఇట్ విల్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్ టు యూ పీపుల్. బిఫోర్ గెటింగ్ ఇంటు ద సెషన్, కోర్సెస్ చూడండి మా ఎల్టెక్స్ classes లో, that is English Infinity, Quant and GS, and is particular design for the separate subjects. Only 2000 rupees అండి. బ్యాంకింగ్ ఎవరికైనా ఓన్లీ బ్యాంకింగ్ కోర్స్ కావాలంటే 5000 రూపీస్. బ్యాంక్ ప్లస్ SSC కాంబో తీసుకోవాలనుకుంటే 7000 రూపీస్. ఆర్బీఐ గ్రేడ్ బి కోసం స్పెషల్లీ డిజైన్ చేసిన కోర్స్ ఉందండి, దట్ ఇస్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి సెబీ గ్రేడ్ ఏ, నబార్డ్ గ్రేడ్ ఏ కంటెంట్ దొరుకుతుంది. అలానే బ్యాంక్ SSC ఇన్ఫినిటీ కంటెంట్ ఫ్రీగా దొరుకుతుంది. దట్ ఇస్ ఫర్ ఓన్లీ 10,000 రూపీస్. ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే లైవ్ క్లాసెస్ మీరు వినొచ్చు, అలాగే రికార్డింగ్ క్లాసెస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎవరికైనా అవైల్ చేయాలి, ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ టు ద గివెన్ నెంబర్. అలానే శ్రీకాకుళంలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి, దట్ ఈస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంక్ పిఓ క్లర్క్ వాళ్ళకి 10,000 రూపీస్. బ్యాంక్ ప్లస్ SSC CGL ప్లస్ RRB కాంబో అయితే 15,000. APSI అండ్ గ్రూప్ 2 కాంబో అయితే 15,000. బ్యాంక్ ప్లస్ SSC CGL ప్లస్ RBI గ్రేడ్ బి కాంబో అయితే 20,000 రూపీస్. కోర్సెస్ కి ఆన్లైన్ డెమో కావాలనుకున్నప్పుడు అనుకునే వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి రావచ్చు. అండ్ ద డెమో విల్ బి ద ఫస్ట్ 3 days. చూసి యూ కెన్ avail the course if you are interested. Okay na? Let's get into the questions real quick. When was the first Parakram Divas Railway celebrated? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే ఎప్పుడండి? దట్ ఇస్ 23rd Jan అండి. ఓకేనా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క 125th బర్త్ యానివర్సరీని కోమెమరేట్ చేసుకుంటూ ఈ పరాక్రమ్ దివస్ ని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. ఓకేనా? దిస్ వాస్ డన్ బై PM మోడీ అట్ విక్టోరియా మహల్ ఇన్ కోల్కతా. ఓకేనా? అలానే ఇండియన్ రైల్వేస్ నేతాజీ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసిందండి. 150 years నుండి సర్వీస్ చేస్తున్న హౌరా టు కాల్కా ఈ రూట్ ని 150 years అయిందండి. మెయిల్ రన్ అవుతున్న ట్రైన్ ఇప్పుడు 150 అయింది. దాన్ని కోమరేట్ మీద నేతాజీ ఎక్స్ప్రెస్ కింద చేంజ్ చేసి, ఇది అనదర్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Home Minister Amit Shah launched a scheme providing full benefits for Pradhan Mantri Jan Arogya Yojana to the personnel and dependents of the armored wing. అంటే డిఫెన్స్ పర్సనల్ గురించి పర్టికులర్లీ దగ్గర 28 లక్షల డిఫెన్స్ పర్సనల్ ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ స్కీమ్ లో. అంటే పర్సనల్ ప్లస్ వాళ్ళ మీద డిపెండెన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ ఈ స్కీమ్ ఏమంటున్నారు అంటే ఆయుష్మాన్ CAPF, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఫర్ ఎంటైర్ ఇండియా, అండ్ పర్టికులర్లీ డిజైన్ ఫర్ ద డిఫెన్స్ పర్సన్ ఇస్ ఆయుష్మాన్ CAPF, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్. ఓకేనా? ఇందులో అస్సాం రైఫిల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళని కూడా కవర్ చేస్తారు. ఓకేనా? NSGs కూడా. నెక్స్ట్ క్వశ్చన్. యా, Golden Peacock Award, 51st International Film Festival of India లో 51st International Film Festival of India గోవాలో జరిగిందండి, పనాజీ గోవాలో. ఓకేనా? ఇందులో గోల్డెన్ పికాక్ అవార్డ్ ఏ మూవీకి వచ్చిందని అడుగుతున్నారు, దట్ ఈస్ ఇంటూ ద డార్క్నెస్, డెన్మార్క్ ఫిల్మ్. ఓకేనా? ఇంటూ ద డార్క్నెస్. అలాగే సిల్వర్ పికాక్ అవార్డ్ షెన్ నెయిన్ అనే డైరెక్టర్కి వచ్చిందండి, షెన్ నెయిన్ ఫర్ సైలెంట్ ఫారెస్ట్ అనే సినిమాకి వచ్చింది సిల్వర్ పికాక్ అవార్డ్. ఓకేనా? సారీ, సిల్వర్ పికాక్ అవార్డ్ షెన్ నెయిన్ కి ఈ అవార్డ్ వచ్చింది. నెక్స్ట్. Which country participated in the Indian Air Force? Okay. With Indian Air Force in the first bilateral air exercises. ఎక్సైజ్ డెజర్ట్ నైట్ 21 తోని జోధ్పూర్ లో అయిందండి. ఇది జనవరి మంత్ లో. ఇక్కడ మన రఫేల్ న్యూ పర్చేస్ రఫేల్ ఫైటర్ జెట్స్ యొక్క డిస్ప్లే జరిగింది. ఓకేనా? రఫేల్ ఫైటర్ జెట్స్ ఎవరి దగ్గర కొన్నాం? ఫ్రాన్స్. సో ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్ తోని ఎక్సైజ్ డెజర్ట్ నైట్ 21 చేసాము. అలాగే ఫ్రాన్స్ తోని మనం వార్ గేమ్స్ కూడా కండక్ట్ చేసామండి, దట్ ఈస్ కోడ్ నేమ్ వాస్ స్కైరాస్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా క్వశ్చన్. స్కైరాస్ అంటే
వార్ గేమ్స్ ఇది ఫ్రాన్స్ తో చేసాం. అలాగే ఇప్పటిదాకా ఫ్రాన్స్ తో చూసుకుంటే వరుణ ఒకటి నేవల్ ఎక్సర్సైజ్ ఉంది మనకి, శక్తి అనే ఆర్మీ ఎక్సర్సైజ్ ఉంది, ఓకేనా. అలానే ఇంకా గరుడ అనే ఎయిర్ ఎక్సర్సైజ్ కూడా ఉంది మనకి ఫ్రాన్స్ తో. ఓకే, first female fighter jet pilot to be a part of Indian Air Force's TABLEOX. TABLEOX అంటే display of events అంటే, ఓకే, display of events, ఓకేనా. మనకి తెలుసు 1950 on this day, that is 26th Jan లో, ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, isn't it? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా by replacing the Government of India Act 1935. ఓకే, దీన్ని మెమరేట్ చేసుకుంటూనే రిపబ్లిక్ డే చేస్తూ ఉంటాం మనం, ఓకేనా. ఇప్పటికి ఇది 72nd రిపబ్లిక్ చేసుకున్నాం ఈ ఇయర్లో. అండ్ ఈ ఇయర్కి ఇంకో వాట్ విల్ సే దట్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్. అది కూడా యాడ్ చేశాను. ఈ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆల్ ఈవెంట్స్, ఆల్ అచీవ్మెంట్స్ యొక్క డిస్ప్లే చేస్తూ, కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఫైటర్ జెట్తో, ఓకే, ఒక ఫీమేల్ ఫైటర్ జెట్ పైలట్ ఇన్వాల్వ్ అయింది ప్యారెడ్ లో. ఎవరు అంటే ఆవిడ భావనా కాంత్, సారీ, షీఈస్ ఫ్రమ్ బిహార్, ఓకేనా. అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద 3 women officers who has inducted into the Indian Air Force as a fighter jet pilot. ఓకే, 2016 లో ఇండ్యూస్ చేశారు ముగ్గురు ఫైటర్ జెట్ పైలట్స్ ని ఫీమేల్ గా, అందులో షీఈస్ వన్ ఆఫ్. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which country's tri-service force contingent అంటే ట్రూప్ అండి, ఆల్మోస్ట్ 122 మెంబర్స్ పీపుల్ వచ్చారు ఈ ట్రూప్ లో. ఏ కంట్రీ వచ్చి మన 72nd రిపబ్లిక్ డే పరేడ్ లో జాయిన్ అయ్యారు? దట్ ఈస్ బంగ్లాదేశ్. ఎందుకంటే 50 years అయింది అండి, 1971 వరకు. దాన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం. ఈస్ట్ పాకిస్తాన్ తో జరిగింది, isn't it? 1971 వార్ కి మనం హెల్ప్ చేసాం కదా బంగ్లాదేశ్ లిబరేషన్ కి. సో దానికి గ్రాటిట్యూడ్ విధంగా దే హ్యాడ్ కేమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రిపబ్లిక్ డే పరేడ్. 122 మెంబర్స్ వచ్చారండి. Next. Who was the only foreigner to receive Padma Vibhushan award? Only foreigner అండి. అండ్ పబ్లిక్ అఫైర్స్ విషయంలో ఆస్పెక్ట్ లో ఒక ఫారినర్ కి అవార్డు ఇచ్చారు ఇయర్ పద్మ విభూషణ్. దట్ ఈస్ షింజో అబే, ఇస్ ద ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ జపాన్, ఓకేనా. ఆయన యొక్క సర్వీస్ మీద రికగ్నైజ్ చేసి విచ్ హాస్ బెనిఫిటెడ్ టు ఇండియా ఆల్సో అండ్ టు ద వరల్డ్. సో వీ హ్యావ్ రికగ్నైజ్డ్ హిమ్ అండ్ గేవ్ ద అవార్డ్. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ వన్. India's first labor movement museum located. ఎక్కడ లొకేట్ అయింది ఫస్ట్ లేబర్ మ్యూజియం? వరల్డ్ యొక్క లేబర్ మూవ్మెంట్ ఏమేమి జరిగిందో ఆల్ ఆర్టికల్స్ కానీ, బుక్స్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, ఎగ్జిబిట్స్ కానీ ఏవేవి ఉన్నాయో అన్ని ఒక మ్యూజియం లా క్రియేట్ చేశారండి. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ హౌస్ బోట్. వాళ్ళు హౌస్ బోట్ తెలుసు కదా, హౌస్ బోట్ వచ్చేసి దగ్గర 9.95 crores ఖర్చు అయింది దీనికి, ఓకేనా. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే అలఫుజా, కేరళలో ఉందండి ఇది. Next, Saksham Award. Sorry, one second. Yeah. Which state received the Best Overall Performance Award for state government under Big State category in the Saksham 2021 Awards for oil and gas conservation? Oil and gas conservation ki ఏ స్టేట్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది? ఈ సక్షమ్ అవార్డ్ ఎవరు లాంచ్ చేశారంటే న్యూఢిల్లీకి సంబంధించిన బేస్ అయిన పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్, పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ 1 month లాంగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది, క్యాంపెయిన్ లాగా. దాన్ని సక్షమ్ 2021 అన్నారు. January and February మధ్యలో అయిందండి. టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల వచ్చే లాస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవి ఉన్నాయో వాటి మీద, హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందో దాని గురించి చెప్పడానికి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. అండ్ కన్జ్యూమర్స్ ని కన్విన్స్ చేయడానికి కూడా, ఎలా ఫాసిల్ ఫ్యూయల్స్ నుండి క్లీనర్ ఫ్యూయల్స్ కి షిఫ్ట్ అవ్వడం కోసం. ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అవార్డు ఎవరికి ఇచ్చారు? తమిళనాడుకి వచ్చిందండి, బిగ్ స్టేట్ లో, ఓకేనా. తమిళనాడుకి బిగ్ స్టేట్ లో ఈ అవార్డు ఇచ్చారు. Next, which state government renamed
గోరేవాడ ఇంటర్నేషనల్ జూ, గోరేవాడ ఇంటర్నేషనల్ జూ ఎక్కడ మనకు తెలుసు, మహారాష్ట్రలో. దాన్ని బాలాసాహెబ్ థాకరే గోరేవాడ ఇంటర్నేషనల్ జూలాజికల్ పార్క్ గా చేంజ్ చేశారు. వి నో దాట్ బాలాసాహెబ్ థాకరే ఇస్ అన్ ప్రామినెంట్ ఇండియన్ పొలిటీషియన్ ఫర్ మహారాష్ట్ర. ఓకేనా, ఇది నాగ్పూర్ లో ఉందండి, ఇది గోరేవాడ ఇంటర్నేషనల్ జూ. ఓకే, మనకు తెలుసు బాలాసాహెబ్ థాకరే has founded the శివసేన ఆల్సో. ఓకే, which bank became the first in India to validation of KYC for its forex partners through its mobile app? ఓకే, InstaFX అనేది ఒక మొబైల్ యాప్. ఏ బ్యాంకు టైప్ అయింది ఈ యాప్ని డౌన్లోడ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి? InstaFX ఏం చేస్తుందంటే, దట్ అలౌస్ ఆథరైజ్డ్ మనీ చేంజర్స్, అంటే కరెన్సీ కన్వర్టర్స్, మనీ చేంజర్స్ హూ ఆర్ ద పార్ట్నర్స్, అంటే ఆ బ్యాంక్తో ఎవరెవరు టైప్ ఉన్నారో ఆ మనీ చేంజర్స్ ని, టు హెల్ప్ కస్టమర్స్ ఆఫ్ ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా, టు అబ్టైన్ ICICI బ్యాంక్ ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ క్విక్లీ. ఫారెక్స్ కి సంబంధించి, ఫారెక్స్ తెలుసు కదా, ఫారెన్ కరెన్సీ రెమిటెన్స్. ఓకేనా, ICICI ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ ఇమీడియట్ గా తీసుకోవడం కోసం ఈ యాప్ హెల్ప్ చేస్తూ ఉంటుంది, ప్రీపెయిడ్ కార్డ్. సో ఆబ్వియస్ ఆన్సర్ ఇస్ ICICI బ్యాంక్. సో అది తీసుకోవడానికి ఈ KYC అనేది తెలుసు కదా, నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్ జరిగిపోతుంది రియల్ టైం మీద, డిజిటల్లీ స్పాట్ లో అయిపోతూ ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ టు ఆఫర్ దిస్ ఫెసిలిటీ టు మనీ చేంజర్. ఓకే, నెక్స్ట్, who was the first recipient of Mulla medal? It is very simple, you have to answer it, that is Ajinkya Rahane. Mulla medal ఎందుకు ఇచ్చారండి? what will say that మనం రీసెంట్లీ వినే ఉంటాము, ఇండియా హ్యాస్ వన్ ద బాక్సింగ్ డే టెస్ట్, అంటే December 2020లో బాక్సింగ్ డే టెస్ట్ గుర్తుంది కదా, ఇండియా గెలిచింది. ఇట్ వాస్ అన్ హిస్టారికల్ విన్, రైట్? ఆ టైంలో విరాట్ కోహ్లీ పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్తే అజింక్య రహానే కెప్టెన్ గా బిహేవ్ చేశాడు, నో దట్, యాక్టింగ్ కెప్టెన్ కింద MCGలో. సో విన్ అయినందుకు యాక్చువల్లీ ముందే డిసైడ్ చేశారు, ఈసారి బాక్సింగ్ టెస్ట్ లో ఏ కెప్టెన్ విన్ అయితే, ఏ టీం కెప్టెన్ విన్ అయితే వాళ్ళకి ముల్లాగ్ మెడల్ ఇద్దామని. ఈ ముల్లాగ్ మెడల్ ఎవరంటే జానీ ముల్లాగ్ అనే ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఉన్నాడు, ఓల్డ్. ఓకే, ఇప్పుడు 1868లో హీ వాస్ కెప్టెన్, హీ డన్ కెప్టెన్సీ. అతని కోఆపరేషన్ లో ఈ అవార్డు ఇద్దామని డిసైడ్ అయ్యారు విన్నింగ్ కెప్టెన్ కి. We won the match and Ajinkya Rahane was the acting captain, so he had received this Johnny Mullag medal. Okay na? Who was awarded the Nelson Mandela World Humanitarian Award? Philanthropist and Regional Transport Office of Chief Ravi Gaikwad. Okay, Thane, అది మహారాష్ట్రకు చెందిన థానే కొంకన్ రీజియన్ యొక్క RTO, చీఫ్ RTO ఆఫీసర్ కి ఈ అవార్డు వచ్చిందండి. ఆయన యొక్క బెస్ట్ వర్క్ ఫర్ ఇన్ ద డ్యూటీస్. ఓకేనా, నెక్స్ట్, which organization recently test-fired the indigenous smart anti-airfield weapon from Hawkeye aircraft near the coast of Odisha? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హాల్. ఇండిజినియస్ అంటే ఏంటి, మనం నేటివ్ గా క్రియేట్ చేసుకుంది, దాన్ని SA అంటారు, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఇండిజినియస్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ SA ని డిజైన్ చేశారు ఫ్రమ్ ద హాకై క్లోజ్ టు ద ఒడిశా దగ్గర. దీన్ని టెస్ట్ చేశారండి. దీన్ని ఇది ఫస్ట్ స్మార్ట్ వెపన్ అనుకున్నది. ఈ వెపన్ ఫైర్ చేయడానికి యూజ్ చేసిన జెట్ ఈస్ హాక్ MK132. Hawk MK132. It is developed by Research Center Imarat, RCI, Research Center Imarat, along with Hyderabad. ఇది హైదరాబాద్ లో ఉంది RCI Imarat అనేది, ప్లస్ DRDO మనకు తెలుసు అండర్ హాక్ ఐ ప్రోగ్రామ్ అండి, గుర్తుపెట్టుకోండి, హాక్ ఐ ప్రోగ్రామ్ కింద. ఇది కరెక్ట్ గా 125 kg కేటగిరీ లో ఉన్న టార్గెట్స్ అన్ని ప్రిసైజ్ గా స్ట్రైక్ చేస్తుంది, అంటే అటాక్ చేయగలదు. 100 kilometers వరకు ఇట్ కెన్ అటాక్ ఎనిమీస్. ఓకేనా, okay, which country will be the
UNSC committee for 2022. గుర్తుపెట్టుకోండి, కౌంటర్ టెర్రరిజం కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీ UNSC యొక్క మెంబర్ చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. మనకి తెలుసు రీసెంట్లీ డిసెంబర్ లోనే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో Indians has become the member of the UNSC. That is temporary member and permanent member కాదు, temporary member 2 years కి. ఓకే, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెంబర్ అయ్యాం. బట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది మన యొక్క 75th ఆజాదీ కి అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్ కారణంగా 2022 యొక్క ఆగస్ట్ 15th ఈ మీటింగ్ జరగబోతుంది. దాని యొక్క చైర్పర్సన్ మనమే. కౌంటర్ టెర్రరిజం కమిటీ, టెర్రరిజం ఎలాగరి కట్టాలి ఏంటి అనేసి ఎంటైర్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కమిటీలో. సో దానికి మనం చైర్పర్సన్ గా బిహేవ్ చేయబోతున్నాం. ఓకేనా? Which country's first indigenously developed satellite Amazonia 1 will be launched by the ISRO? This is very popular question అండి, మనకు తెలిసే ఉంటుంది. Amazonia 1 has been బ్రెజిల్ కి సంబంధించిన Amazonia 1 అండి మనం ఫిబ్రవరిలో లాంచ్ చేసాము మన యొక్క PSLV తోని. ఓకే, టోటల్ Amazonia 1 తో కలిపి ఇంకో 18 శాటిలైట్స్ కూడా పంపించాం. అందులో 4 వచ్చేసి ఎవ్రీథింగ్ ఇస్ లాంచ్ ఫ్రమ్ SDSC ఓన్లీ, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. 4 వచ్చేసి యూనిటీ స్పేస్ శాటిలైట్, అండ్ ఒకటి వచ్చేసి స్పేస్ కిట్స్ డెవలప్ చేసింది. ఓకే, మిగతా 14 NISL. ఓకే, 3 యూనిటీ SC స్పేస్ కిట్స్, 14 NISL. ఈ Amazonia 1 బ్రెజిల్ సంబంధించి దే హ్యాడ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఇట్, అండ్ ది శాటిలైట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ప్రొటెక్టింగ్ దేర్ ఫ్లోరా అండ్ ఫౌనా రీసెర్చ్. కొంచెం ఎప్పటికీ రియల్ టైం డేటా ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. So this is their achievement. Okay, and we helped them in sending into the outer space. Let's get to the other one. Which portal has launched the Ministry of Education to provide training to teachers through various online training modules? Idi manam daily మాట్లాడుతున్న మీ క్వశ్చన్ ఎర్లీ మాట్లాడాము. దట్ ఈస్ నిష్ఠా ప్రోగ్రామ్. నిష్ఠా ప్రోగ్రామ్ ఏ టీచర్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. యాజ్ ఇట్స్ ఎన్ one of the initiative under National Education Policy. NISTA ante National Initiative for School and Teachers Holistic Advancement. Okay na, National Institute for School Heads and Teachers Holistic Advancement. Okay na, దీని కింద టీచర్స్ కి ఆల్ నెసెసరీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఫర్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నిపుణ్. ఓకేనా, చిల్డ్రన్ కోసం, దట్ ఈస్ 3 to 9 years మధ్యలో ఉన్న పిల్లలకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలి. అలానే న్యూమరసీ మీద, ఫండమెంటల్ స్కిల్స్ మీద దే షుడ్ బి వెల్ ట్రైన్డ్. ఓకే, అండ్ నో వన్ షుడ్ లీవ్ ద స్కూల్స్ ఎర్లీ. అర్థమవుతుందా? అంటే చదువు వదిలేసి వెళ్ళిపోకూడదు. ఇవన్నీ తగ్గించడం కోసం దిస్ ఇనిషియేటివ్ హస్ బీన్ లాంచ్డ్. విచ్ ఇండియన్ మిసైల్ రీసెంట్లీ గాట్ అప్రూవల్ from the Union Cabinet to export sales to friendly foreign countries? Union Cabinet by Prime Minister Narendra Modi approve చేశారండి దీన్ని for sales of surface to air missile, surface నుండి air missile systems foreign countries, మన friendly foreign countries కి సేల్ చేయడం కోసం. and that is ఆకాష్ అండి. ఓకేనా, ఈ ఆకాష్ 25 kilometers రేంజ్ వరకు ఇది వర్క్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఈ బడ్జెట్ లో కూడా డిసైడ్ చేశారు, we will get more ఆత్మనిర్భర్ భారత్. we will, అర్థమవుతుంది కదా, వెహికల్స్ మేక్ అవర్ సెల్స్ స్ట్రాంగ్. ఓకే, స్ట్రాంగ్ చేయడం కోసం అండ్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ దగ్గర 5 billion వర్త్ రీచ్ అవుదాం అనేసి దే హ్యాడ్ డిసైడెడ్. అండ్ దానిలో ఉన్న ఇనిషియేటివ్ లోనే ఫస్ట్ ఎక్స్పోర్టింగ్ కింద ఆకాష్ ని పంపిస్తున్నారండి. నెక్స్ట్, which was the only authorized bank to India to issue electoral bonds? Electoral bonds గురించి మనం ఇన్ డెప్త్ క్లాస్ అక్కడ చెప్పాను ఆల్రెడీ వీడియోస్ లో. ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేసే బ్యాంక్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఇట్ విల్ బి ఇష్యూడ్ ఎవ్రీ 1st to 10th. ఓకేనా, 10th of జూలైలో ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఓకే, 10th మంత్ ఇస్తారు. అండ్ ఇష్యూ చేసిన బాండ్స్ 15 days వరకే వ్యాలిడ్. గుర్తుపెట్టుకోండి, 15 days వరకే వ్యాలిడ్. ఎవరు ఇష్యూ చేస్తారు? ఇప్పుడు నేను డోనర్ ఉన్నాను, నేను నా SBI అకౌంట్ నుండి డబ్బులు డిడక్ట్ చేయిస్తాను. ఓకే, ఎవరికి ఇస్తాను? ఫేవరబుల్ గా బాండ్ క్రియేట్ చేస్తాను ఒక పొలిటికల్ పార్టీకి. ఆ బాండ్ ఆ పొలిటికల్ పార్టీ విత్డ్రా చేసుకుంటుంది.
దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే ఆ పొలిటికల్ పార్ట్ నేను ఎక్కడికి ఉన్నానో SBI తోనే అకౌంట్ ఉండాలి. దిస్ ఈస్ ఎలక్ట్రాన్ బాండ్ స్ట్రక్చర్. ఓకేనా? PM Modi virtually led the foundation of 6 dash projects in Indore, Rajkot, Chennai, Ranchi, Agartala, Lucknow on Jan 2022. Foundation of 6 lighthouse projects antarandi. Idi very popularly one news idi. Ee 6 lighthouse projects kindante lighthouse link antaru. They are going to build more than 1,000 houses, affordable houses build cheyabothunaru ee cities lo. Okay na? That is what it is all about. Okay, India flagged the 40th Indian scientific expedition from the Mamugao port of the by the Ministry of Earth Science. Okay na? ఎక్కడికి పంపించారండి? 40th Indian scientific expedition ఎక్కడికి పంపించారు? అంటార్క్టికాకి పంపించాం మనం. ఈ అంటార్క్టికా పంపించిన మెంబర్స్ క్రూ 43 మెంబర్స్ ఉంటారండి. అండ్ చార్టర్డ్ ఐస్ వెసల్ MV Vasily Golvin will take team. Okay, chartered ice vessel MV Vasily Golvin will take the team to Antarctica only. ఓకేనా? ఇది రిమెంబర్ అండ్ రిటర్న్ వచ్చేటప్పటికి ముందు వెళ్ళిన 39th ఎక్స్పెడిషన్ కి ఎవరు ఆ మెంబర్స్ ని రిటర్న్ తీసుకొస్తుంది. ఈ అంటార్క్టికాలో ఆల్రెడీ మనకి 3 పర్మనెంట్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ దక్షిణ్ గంగోత్రి ఒకటి, మైత్రి అనేది భారతి. అంటే ఏంటంటే అంటార్క్టికాలో రీసెర్చ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం వేరే కంట్రీస్, అలాగే మనం కూడా చేస్తున్నాం. దాంట్లో మనకి 3 బేసెస్ క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. దట్ ఈస్ దక్షిణ్ గంగోత్రి అని ఒకటి, మైత్రి, భారతి. ఓకే, okay. DRDO's Armament Research and Development ARD in collaboration with ARDA in collaboration with Indian Army has developed India's first indigenous machine pistol, that is ASMI. Indigenous machine pistol ASMI. Which branch of the Indian Armed Force received the pistol? అర్థమవుతుందా? మనమే మషిన్ పిస్టల్ డిజైన్ చేసాము. ఇప్పుడు ఇండియన్ నేవీలో ఒక యంగ్ ఆఫీసర్ డిజైన్ ఇట్ అండి. ఓకే, యంగ్ ఆఫీసర్ హస్ డిజైన్ ఇట్, దట్ ఈస్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసోద్ భనోత్. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ భనోత్ హ్యాస్ ఇన్ఫంట్రీ స్కూల్కి చెందిన ఆయన భనోద్ అండి, BANOD. డిజైన్ దిస్ ASMI, దట్ ఈస్ మషిన్ పిస్టల్ ని, అండ్ అది ఇండియన్ నేవీకి ఇస్తున్నారండి. దిస్ ఆల్ కమ్స్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకే, this is for today's session. Thank you.